మట్టి తడకల ఇంట్లోనే బతుకు రెండో జాబితాలోనైనా ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు వేడ్కోలు. ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం ఖైరీ గ్రామ పంచాయతీ పరిధిలోని ఖైరీ గ్రామానికి చెందిన మొహర్లే సవిత కన్నీటి పర్యంతమయ్యారు. తనకు మొదటి జాబితాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వారినని, కనీస వసతులు లేని మట్టి తడకల ఇంట్లోనే కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నానని తెలిపారు. వర్షం పడితే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇంటి పరిస్థితి చూసి ప్రతిరోజు భయంతోనే బతుకుతున్నామని సవిత కన్నీళ్లతో వాపోయారు. పేదరికం కారణంగా పక్కా ఇల్లు నిర్మించుకునే స్తోమత తనకు లేదని, ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇల్లే తమకు ఆధారమని పేర్కొన్నారు. మా పరిస్థితిని చూసైనా కనికరించండి అంటూ ఆమె అధికారులను వేడుకున్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితాలోనైనా తన పేరును చేర్చి ఇల్లు మంజూరు చేయాలని కోరారు. అధికారులు తమ ఇంటి పరిస్థితిని స్వయంగా పరిశీలించి అర్హతను గుర్తించి న్యాయం చేయాలని సవిత కన్నీటితో విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తమలాంటి అర్హులైన పేదలకు కూడా అవకాశం కల్పించాలని ఆమె కోరుతున్నారు. मोरले सविता कहाँ नाव खैरी का झालं तुला इंदिरा मिळाला की अगदी नाही आला सरपंच अटकला की नाही अटकलो सेक्रेटरीचा सेक्रेटरी तर नाही अटकलो కానీ సెక్రటరీని ఫోటో వేయడం జరిగింది देता मला आणखी मग का आता तिक्का इक्का नाही कवर गेलो फर्स्ट लिस्ट मध्ये नाही आला नाही सेकंड नाही आला म्हणतात आता येऊ नाही सेकंड सेकंड नाही आला म्हणतात नाही आम्हाला घर पाहिजे आम्हाला यावं लागेल मला लगेच कस्टमर मला पापा दोन पोरं राहत लगेच पाणी करते आमच्या ते बदा बदा आधी तुला आधी आधी कानली येऊन होता की नाही नसे ना नेसे